ఓం నమ శివాయ. మనిషి కరివేపాకులా 10 మందికి ఉపయోగపడే బ్రతుకు బతకాలి. ఎవరో పొగడాలని, అభినందించాలని ఏ పని చేయకూడదు. ప్రతిఫలం ఆశించి ఏ పనైనా చేస్తే అది దక్కకపోతే నిరాశకు గురి కావచ్చు. రిటర్న్స్ ఆశించకుండా ఎవరికైనా సహాయం చేస్తే ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాని రిజల్ట్ మన సంతానానికి దక్కుతుంది. ఇది జగమెరిగిన సత్యం. సేవాభావం ఉన్నవారు ఏ విధంగానైనా సేవ చేయవచ్చు. ఆత్మశుద్ధితో చేసే ప్రతి పని మీకు సంతోషాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు కరివేపాకుతో ఎందుకు పోల్చాను అంటే, కరివేపాకు సువాసన ఇస్తూ పదార్థానికి రుచి వాసన కలిగి అందరితో ఆ పదార్థం చాలా బాగుంది అని అనడానికి కారణమవుతోంది కదా. మరి పదార్థం తినేటప్పుడు అంత విలువైన కరివేపాకుని పక్కన పెట్టారు. దానికి కరివేపాకు ఏమాత్రం చింతించదు, కోసిన కొద్దీ చిగురుస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా పొగడ్తలకు పొంగిపోకుండా తను చేయవలసిన సహాయం అవసరం ఉన్న వారికి చేస్తూ పోవాలి. ఆ ధర్మం మీ కుటుంబీకులకు పరమాత్ముడి దీవెనలు అందుతాయి.